తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఉదయం కొండప్రేని టౌన్షిప్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చక్కటి ప్రసంగం చేశారు. మంగళగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ మన కుటుంబంలో ఒక సభ్యుడిలా మన ముందుకు వచ్చారని చెప్తూ, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే లోకేష్ను మంగళగిరిలో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను తనదైన శైలిలో చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రజల్లో ఆలోచన రేకెత్తేలా ప్రసంగించారు. ఈ రోజున మనం ఒక ఉక్కు సంకల్పంతో మనం అంతా కూడా మనం కష్టపడాల్సిన సమయం వచ్చింది. దేనికంటే 5 సంవత్సరాల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనందరినీ కూడా మోసం చేసి తన గద్దెనెక్కిన దగ్గర నుంచి కూడా మనందరూ కూడా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఒక తరం వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చాడు ఇతను. ఇక్కడ కొండప్రేని టవర్స్లో మొన్న ఒక 1 మంత్ బ్యాక్ కూడా అంటే ప్రశాంతమైన వాతావరణంలో పోలీసులనే వాళ్ళ వైసీపీ కార్యకర్తల్లాగా చేసి ఇక్కడ మా సెక్యూరిటీ నివసిస్తూ ఉంటే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసే పరిస్థితి. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉందంటే, అంటే మనందరినీ కూడా మనం సంపదను సృష్టించే వాళ్ళం, మన సంపదను సృష్టించే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి ఏదో ఓటు కొనుక్కుంటున్నామని బటన్ నొక్కుతున్నామని చెప్పి ప్రతి నెల ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను కదా, వాళ్ళంతా నాకే అండగా ఉంటారు అని ఒక పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇతను చేసే పని ఏంటంటే పేదల్ని పేదల్లాగే వాళ్ళని అలాగే ఉంచే పరిస్థితి ఇతని పరిపాలన. అంటే మనం గమనించాలి, గత 5 సంవత్సరాల క్రితం కొద్ది రోజుల ముందర ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా కొద్ది రోజుల ముందర మన ముందుకు వచ్చి ఆ రోజున స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఓడిపోయిన సందర్భం. కానీ ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మనతోనే ఉండి మన కోసం, మన సమస్యలేంది, మన కోసం నిత్యం పాటుపడతానే ఉన్న వ్యక్తి ఈ రోజున నారా లోకేష్ బాబు గారు. ఇప్పటికి కూడా ఈ రోజుకి ఎలక్షన్ వచ్చినా కూడా నేను మంగళగిరి కోసం ఏం చేయగలను, మన మంగళగిరి కోసం, మన మంగళగిరి డెవలప్మెంట్ కోసం మనం ఏం చేయగలం అనే ఉద్దేశంతో జనరల్గా రాజకీయ నాయకులంతా కూడా ఓటు కోసం గడప గడపకి తిరిగి నాకు ఓటేయండి, మీకు మంచి చేస్తాను ఈ టైప్లో చెప్తూ ఉంటారు. కానీ ఈయన మన సమస్యలు ఏంది, మనం అధికారంలోకి వచ్చినాక మనం ఎలా పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో ఈయన లోకేష్ బాబు గారి రచ్చబండ కార్యక్రమం కానీ, అలాగే మన అపార్ట్మెంట్లో మనతో చిట్చాట్ కార్యక్రమం కానీ, అంటే మనం ఎలా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు మన ముందుకు వస్తూ ఉన్నారు. మీరంతా కూడా నిండైన మనసుతో లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి భవిష్యత్తు, అంటే చాలా యంగ్ డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారు, ఆయన భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుతో ముడిపెట్టి డెవలప్మెంట్ ఎంత ముందుకు తీసుకెళ్తారనేది మనం చెప్పనవసరం లేదు. అంతా సాక్రిఫైస్ చేసి ఈ రోజున ఆయన లోకేష్ బాబు గారికి మనకు వస్తూ ఉన్నారు. మీ అందరి తరఫున లోకేష్ బాబు గారికి ఘనమైన స్వాగతం పలుకుతాం. మీ అందరి తరపున లోకేష్ బాబు గారికి నిండైన మనసుతో ఘనమైన స్వాగతం పలుకుతూ, ఏదైతే నేను ఇప్పుడు చెప్పిన విధంగా తన భవిష్యత్తుని ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటారో ఎవరైనా కూడా, అలాగే లోకేష్ బాబు గారు తన భవిష్యత్తుని ఎంత ఉజ్వలంగా ఉంచాలనుకుంటారో మనం మంగళగిరి భవిష్యత్తును కూడా అంతే ఉజ్వలంగా ఆయనతో పాటు తీసుకెళ్లే విధంగా ఒక నవయువ నాయకుడు మన లోకేష్ బాబు గారు ఈరోజు మన ముందుకు వచ్చున్నారు. దయచేసి అందరూ మన ఓటే కాదు, మన బిడ్డలు, మన తల్లిదండ్రులు, మన స్నేహితులు ఎవరున్నా సరే అందరినీ ఓటు వేసేదానికి, ఎందుకంటే రేపు ఓటు చాలా ప్రధానం.
మన ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. దేనికంటే మన ఓటు ద్వారా ఏదైనా శాసించగలం. అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా మోటివేట్ చేసి మన ఓటు చేయాలి. దేనికంటే మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈరోజు మీ ముందుకి లోకేష్ బాబు వచ్చారు, మీ కుటుంబ సభ్యుడిగా, మన కుటుంబ సభ్యుడిగా. దయచేసి ఇది మనం అందరిది ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి మనం రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇక్కడ మనం అంతా కూడా ఆలోచించగలిగే వ్యక్తులం, సొసైటీలో ప్రభావం చూపించగలిగే వ్యక్తులం. మన ఇక్కడ ఉన్నంతా కూడా మన పల్లెటూరులో మన వాళ్ళు ఎవరున్నా సరే, అలాగే మన దగ్గర పనిచేసే వాచ్మెన్లు కానీ, మన దగ్గర ఇంట్లో పనిచేసే ఆడపడుచులు ఉంటారు, వాళ్ళకి చెప్పి మోటివేట్ చేసి జగన్ మిమ్మల్ని వాచ్మెన్గానే ఉంచుతాడు, అంటే పేదలంగానే ఉంచే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదలు కూడా ప్రభావితం చేయాలి, సొసైటీలో పేదలు ధనవంతులు అవ్వాలి అనే పథకాల ద్వారా ఆయన చేసిన సంస్కరణలు మనం చూసాం. దయచేసి మనం అందరినీ తీసుకెళ్లి మనం ప్రభావితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి తరపున లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.